హాయ్ అండి. దగ్గర దగ్గర 5, 6 రోజుల ప్రయాణం తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చాము. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామని చాలామంది మొన్న 26 గంటలు రైల్లో ప్రయాణం అనేసి నేను ఒక వీడియో షేర్ చేశారు. చాలామంది కొందరు రామేశ్వరం వెళ్లారనేసి, కాశీ వెళ్లారనేసి, తర్వాత వారణాసి వెళ్లారు చాలామంది కామెంట్ చేశారు కదండీ. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామంటే డీటెయిల్‌గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంగా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ లగేజ్ అక్కడనే ఉందండి. పిల్లల లగేజ్ అయితే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళి సర్దేసుకున్నారు. మా లగేజ్ అయితే అలాగనే ఉంది. కొన్ని విడిచిన బట్టల లగేజ్ అంతా నేనైతే సర్దేశాను. అంటే వాషింగ్ మిషన్లో వేసేదానికి బ్యాగ్లో వేసేసాను. మేము అసలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇల్లుని ఎట్లా పడితే అట్లా పెట్టేసి వెళ్ళాము. ఈవెన్ కిచెన్ అయినా నీట్గా క్లీన్ చేసుకొనేసి, హాల్ అయినా కూడా ఎక్కడ ఉన్నామో అక్కడ వస్తువులు అక్కడ కాకుండా మళ్ళీ ఇంటికి వచ్చినాక మనకు ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా. అంతే. కిచెన్ అయితే నేను చాలా నీట్గానే పెట్టేసి వెళ్తుంటాను. అంతే సోఫాలు కానీ నీట్గా ఉన్నాయనుకోండి, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని మనం చూస్తే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ ఫీల్ మెయిన్ థింగ్ కదండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇవాళ పూజ అంటూ ఏం చేయలేదండి. దగ్గర దగ్గర మళ్ళీ 26 గంటలు ప్రయాణం చేసేసి మేము రైల్లో ఇంటికి వచ్చాము నిన్న నైట్. దాంతో చాలా నాకైతే అలసటగా అనిపించింది. నిన్న నైట్ అంటే బుధవారం నైట్ వచ్చాము. గురువారం రోజు వ్లాగ్ అనేది తీసేసి శుక్రవారం మీతో పోస్ట్ చేస్తున్నాను. నేనైతే చాలా అలసిపోయానండి. అందుకని కొంచెం లేట్గా లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసరికి ఇక్కడ అమ్ము అలాగనే వాళ్ళ నాన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీరే చేసేయండి, దోశ పోయండి, పప్పుల చట్నీ నేను చేస్తానని చెప్తున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళింది అని మీ అందరూ అడుగుతూనే ఉంటారు, కుతూహలంగా ఉంటారు కదండి. చాలామంది రామేశ్వరము, కాశీ, వారణాసి, చాలామంది రామేశ్వరం ట్రైన్ మీద ఉందక్క మీరు రామేశ్వరం వెళ్ళారు అని చాలామంది అన్నారు. నిజంగా అండి, నాకు కూడా మీ కామెంట్స్ చదివేసరికి నిజంగా రామేశ్వరం వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. తర్వాత వారణాసి వెళ్ళింటే బాగుండు, కాశీ వెళ్ళింటే బాగుండు అనిపించింది. కానండి మేమైతే అసలు ఆ ట్రైన్ వచ్చేసి రామేశ్వరం టు ఓకా ట్రైన్ అండి. చాలామంది కర్నూలు వాళ్ళకి తెలిసే ఉంటుంది. రామేశ్వరం నుంచి కర్నూలుకి వచ్చి కర్నూలు నుంచి ఓకా వెళ్తుందనమాట. ఇంకా చాలామంది సూరత్ కూడా వెళ్ళింటారు అనేసి అన్నారు. పోయినసారి సూరత్ వెళ్ళారు కదక్క అనేసి. నిజమేనండి, సూరత్ కూడా వెళ్ళాము. కానీ సూరత్ కంటే ముందు మేము ఔరంగాబాద్ వెళ్ళామండి. మా వారి చిన్ననాటి ఫ్రెండ్ కూతురిది మ్యారేజ్ ఉంటే వెళ్ళాము. నార్త్ సైడ్ మ్యారేజ్ అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. అందుకని మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇట్లా ఎక్కడికి వెళ్తున్నామని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అక్కడ పెళ్ళి అంత హడావుడంతా మీతో షేర్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాతావరణాన్ని అక్కడ వాళ్ళందరినీ చూసేసరికి అంత వీడియో తీసుకోలేకపోయాం. అంతెందుకు మొన్న మా అన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ఒక బ్లాగ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అసలు కుదరలేదు. అసలు ఆ హడావిడిలో తీసుకోలేకపోయాము. మా వారి చిన్ననాటి ఫ్రెండే కనుక వాళ్ళని కొంచెం వీడియో అంతా అంటే మ్యారేజ్ వీడియో వస్తే కనుక పంపించమని అడిగాను. ఒకవేళ వాళ్ళు పంపిస్తే కనుక ఆ వ్లాగ్ అనేది మీరు షేర్ చేస్తాను. నార్త్ సైడ్ వాళ్ళ మ్యారేజెస్ ఎలా ఉంటాయి అనేసి మీకు కూడా తెలుస్తుంది కదా. నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నింది అనమాట. అందుకని చాలా బాగా జరిగింది. అక్కడ చాలామంది ఆడపిల్లలందరూ అమ్ము ఏజ్ వాళ్ళు, అమ్ము కంటే కొంచెం పెద్దవాళ్ళు అలా ఉండేసరికి అమ్ము అయితే ఫుల్ హ్యాపీగా వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసింది. అమ్ము వచ్చేసి ఒక ఫోటో తీయవే, లేకుంటే పెళ్ళి ఏదైనా కొంచెంగా క్లిప్స్ అన్న వీడియో తీయవే అన్నా కూడా తనకు టైం లేదనమాట. వాళ్ళతో ఎంజాయ్ చేసేటప్పుడు పిల్లల్ని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు కదా అనేసి నేను కూడా ఏం వీడియో తీసుకోలేదండి. ఇప్పుడు మా వారి ఫ్రెండే కనుక కొంచెం వీడియో అనేది వచ్చిన తర్వాత పంపించండి అని చెప్పాను. వాళ్ళకి పంపిస్తే కనుక నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఇంకా నాకైతే పాదాల నొప్పులు విపరీతంగా ఉన్నాయండి. అసలు అడుగు పెట్టాలంటే కూడా, పైగా మెయిన్గా వేడి ఎక్కువైందనమాట. ట్రైన్ జర్నీ అనేసరికి మనము చాలా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటుంటారు, కానీ మెయిన్గా లేడీస్కి చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. నాకైతే వేడి ఎక్కువయ్యి పాదాల నొప్పులు విపరీతంగా ఉండేసరికి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాళ్ళే తల్లుల పిల్లలు ఇద్దరు చేసుకున్నారు అనమాట. మా డాడీ వీడియో తీస్తున్నాడు, నేను దోశ పోస్తున్నా. ఫస్ట్ వాళ్ళు తినేసారండి. అమ్ము తర్వాత వాళ్ళ తమ్ముడు జీడిపప్పు దోశ, తర్వాత ఎక్కువగా ఏం చట్నీ అని చేయలేదులేండి. ఓన్లీ పప్పుల చట్నీ, అదే పచ్చి కొబ్బరి చట్నీ చేశాను. తర్వాత ఎలాగో పల్లీలు పొడి ఉంది కదా అనేసి మసాలా లెక్క అవే వేసుకొని తిన్నారు. నాకైతే ఇక్కడ అమ్ము దోశ పోస్తుంది. ఏమైనా ఎప్పుడు మనం వాళ్ళకి సేవ చేయడమే కాదు, వాళ్ళతో కూడా మనం సేవలు చేయించుకుంటూ ఉండాలి కదండి. మనకి ఎప్పుడు టైం దొరకదు కదా. అందుకనేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వరకేనండి. తర్వాత మధ్యాహ్నం లంచ్ మళ్ళీ నేనే చేయాల్సి ఉంటుంది కనుక కాసేపు అలా రిలాక్స్ అవుదాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి ఇబ్బంది లేదండి. అమ్ము జాబ్ చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక తను లీవ్ తీసుకుంటుంది. బాబు కూడా ఇప్పుడేమి ఇబ్బంది లేదు కనుక ఎక్కడికైనా కానీ హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే కనుక ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకు స్కూల్కి ఉంటుంది, హాలిడేస్ ఇవ్వరు, చాలా ఇబ్బందిగా అయ్యేది. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలి, ఇలా 4-5 రోజులు ట్రిప్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లోనే వెళ్ళాలి. ఇట్లా ఏదైనా పెళ్ళిళ్ళు అందుపడ్డప్పుడు మా వారు ఒక్కరే వెళ్ళొచ్చేవారు. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే హాలిడేస్ ఉండవు, పైగా వాళ్ళకి ఎక్కువగా హోంవర్క్ అనేది ఉంటుంది. పిల్లలిద్దరూ కొంచెం పెద్దగా అయిన తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. అసలు మ్యాథ్స్ హోంవర్క్ చేయాలంటేనే పెద్ద యుద్ధం చేసినంతగా ఫీల్ అయ్యేవారు. పోనీ నేను నేర్పిద్దామా అంటే నాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయము. అంతేకాకుండా ఆ సబ్జెక్టు, ఆ కాన్సెప్టు నాకు అసలు అర్థమయ్యేదే కాదు.
కానీ ఇప్పటి పిల్లలకి అలా ఏం లేదండి. ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలందరూ బాన్జు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారండి. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని నెలల క్రితము నేను మీకు అలాగనే మా రిలేటివ్స్ అందరికి కూడా రికమెండ్ చేశాను. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పేది ఏంటంటే అండి, వాళ్ళ పిల్లలకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందంటండి. అంతేకాకుండా మార్క్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట. పిల్లలు హ్యాపీగా ఇంట్రెస్ట్ గా జాయిన్ అవుతున్నారంట క్లాసెస్ కి. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పారండి. బాన్జు క్రియేటివ్ గా టీచింగ్ మెథడ్స్ ద్వారా యానిమేషన్ తో పిల్లలకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేటట్టుగా వాళ్ళకి ఒక ఫన్ లాగా, ఒక గేమ్ లాగా నేర్పిస్తారండి. ఈ కోర్స్ క్రియేట్ చేసింది నీలకంఠ బాన్జు గారు, హూ ఇస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్. 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఆయన సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ద్వారా నేర్పిస్తారండి. సో నేను మళ్ళీ ఒకసారి బాన్జు వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అందుకని మన కోసం ఒక గుడ్ న్యూస్, బాన్జు మనకు ఆఫర్ చేస్తుందండి ఒక ఫ్రీ డెమో క్లాస్. అంతేకాకుండా 20% వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది మొదటి 100 మందికి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ పిల్లల కోసం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. ఈ క్లాసెస్ మన షెడ్యూల్ ని బట్టి, మన టైం ని బట్టి ఉంటాయి. అంతేకాకుండా యుఎస్ఏ, కెనడా, యూకే లో ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ అవైలబిలిటీ ఉందండి. ఫ్రీగా ఫస్ట్ డెమో క్లాస్ కి అటెండ్ అయ్యారనుకోండి, మీకే తెలుస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అంతేకాకుండా ఈ లింక్స్ అన్ని కూడా చాలా సేఫ్ అండి. ఇంకా ఇందాక బాబు ఎగ్ దోశ ఎందుకు తినలేదు, ఓన్లీ ప్లెయిన్ దోశ తింటున్నావా అని నన్ను అరిచి వెళ్ళాడండి. నాకెందుకో మార్నింగ్ ఎగ్ దోశ అలా తింటే కనుక అదే తేపు వచ్చినట్టుగా అలా ఉంటుంది. అందుకని నేను ప్లెయిన్ దోశనే ఇష్టపడుతుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ శారీ చూసారా, మూంగా సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ శారీ అండి. ఈ శారీనే నేను ఔరంగాబాద్లో కట్టుకున్నానండి పెళ్ళిలో. ఎంత బాగుండిందో. అక్కడ నార్త్ సైడ్ ఎక్కువగా ఇలాంటి శారీస్ కొంచెము సిల్క్ టైప్వి అలా కట్టుకుంటారు కదండి. పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది అనిపించింది నాకు. శారీ కలర్ కాంబినేషన్ అంతా ఓన్లీ ఇలా సింగిల్ కలరే వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో వచ్చిందండి. సేమ్ శారీ అలాగనే ఉంది, బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఉంటే అంతగా బాగుండదు కదా పెళ్ళికి, ఫంక్షన్కి అని చెప్పేసి నా దగ్గర పట్టు చీర మీది ఇలా వర్క్ బ్లౌజ్ అనేది ఉండిందండి. ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కదా, కొంచెం హెవీగా ఉన్నట్టుగా ఉంటుంది కదా అనేసి అది కట్టుకున్నాను. బాగా మ్యాచ్ అయింది. ఉమ్, చాలా మంది అడిగారు కదా. అవును అడిగారు. అసలు వాళ్ళ లాంగ్వేజ్తో కొంతమంది హిందీ మాట్లాడతారు కదా, ఎట్లా మేనేజ్ చేసినామో. సీరియల్ ప్రభావం అంతా. నిజమండి, అక్కడ నార్త్ సైడ్ ఫుడ్ కానీ అస్సలకి మాకైతే కనుక ఆ 5-6 రోజుల పాటు అస్సలు ఎట్లుండిందంటే, పెళ్ళిలో బాగుంది కానీ తర్వాత అయినా కొంచెం స్పైసీ లేదు, స్పైసీ స్పైస్ ఫుడ్ తక్కువ కాదు. ఉంది. ఈ దేంట్లో చూసినా కూడా చాలామంది కామెంట్స్లో కూడా అన్నారు, మీరు నార్త్ సైడ్ వెళ్తున్నారు కనుకనే అక్కడ ప్రతి ఒక్క వంటలో వాళ్ళు తీపి అనేది వేస్తారు అనేసి. నిజంగా అండి, చాలా అంత తీపి అనేది తీపిది, కానీ మనం ప్రతి స్పైసీ ఫుడ్లో కూడా మనం తీపి అనేది వేసుకోం కదా. ఫుడ్ అయితే మాకు అస్సలు నచ్చలేదండి. ఇంటికి వచ్చేసి ఎప్పుడెప్పుడు ఆవకాయ అన్నం తిందామా, పచ్చడి మామిడికాయ పచ్చడి కలుపుకొని తిందామా అన్నంత అనిపించింది అనమాట. శారీ అయితే చాలా బాగుందండి. ఇన్స్టాలో ఏమో అమ్మునే కొనిచ్చిందండి ఈ శారీ. నేను కూడా చూడలేదనమాట. నాకు బాగుంటుందని చెప్పేసి ఇలా పెళ్ళికి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకుని బాగుంటుంది కదా, నెలన్నర క్రితమే అమ్మోనే కొనిచ్చింది. శారీ ఎంత అమ్ము? 4000 3800 చేంజ్లే. శారీ అయితే చాలా బాగుంది, కానీ బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్లో అలాగనే ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ బార్డర్ ఒకటి వచ్చిందండి. నేను ఎట్లు ఇస్తే అట్లానే వచ్చింది. ఆ షైన్ అదంతా చాలా బాగుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్గా వచ్చింటే బాగుండేదండి. సేమ్ అలాగనే ప్లెయిన్గా వచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చింది. అది అంత హెవీగా అనిపిది కదా మనము ఏదైనా ఫంక్షన్స్కి లేకుంటే పెళ్ళిళ్ళలో. అందుకనేసి నేనైతే పట్టు చీర మీద బ్లౌజ్ ఉంది కదా కాంట్రాస్ట్ అనేసి అదే కట్టుకున్నాను. ఇంకా ఆడ పెళ్ళి అయిపోగానే ఎక్కువ టైం లేదనమాట. మనం ఏమైనా ఇలా సిల్క్ శారీస్ ఏవైనా కానీ అలాగనే మడత పెడితే స్మెల్ వచ్చినట్టుగా అలా ఉంటాయి కదా అనేసి ఇంకా ఇంటికి రాగానే ఇందాక అన్ని బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి సర్దేశాను కదండి. అప్పుడు ఈ చీర కూడా తీసేసి ఇలా ఆరేసానండి. ఎప్పుడైనా కానీ పట్టు చీరలు కానీ లేకుంటే ఇలా ఏమైనా సిల్క్ శారీస్ కానీ మనం కట్టుకున్నామంటే కట్టుకున్న తర్వాత విప్పిన వెంటనే ఇలా కొంచెము ఆరేసామనుకోండి, గాలికి కొంచెము అదే తేమ అది లేకుండా ఉంటుంది, చీరలు నీట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇలా వర్క్ బ్లౌజులు హెవీగా ఉన్న బ్లౌజులు ఏం చేయాలంటే తిరగవేసి కనీసం 1 గంట పాటు ఆరబెట్టాలండి. చీరలు అంటే మనం డ్రై వాష్కి ఇస్తాము, కానీ బ్లౌజెస్ డ్రై వాష్కి నీకు అలా వీలు అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఒక వెట్ క్లాత్, ఏదైనా కాటన్ క్లాత్ వేసుకునేసి హ్యాండ్స్ దగ్గర అందరు నీట్గా తుడిచేసి మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ మనం మడతేసి పెట్టామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకా చీరలు అంటారు డ్రై వాష్కి ఇస్తే సరిపోతుంది. ఇవి ఆరిన తర్వాత నేను డ్రై వాష్కి ఇస్తానండి ఈ శారీని. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇవాళ అయితే అమ్మో పొద్దున్నే 9కే లాగిన్ అయింది. మా వారేమో ఇవాళ అయితే బయటకు కూడా వెళ్ళలేదన్నమాట. అంటే వాకింగ్కి అలసిపోయాం అందరం. అందుకనేసి
ఇవాళ ఫ్యామిలీ మీటప్ అని చెప్పొచ్చు అనమాట. అందరం కూర్చొని అక్కడ కూర్చొనేసి పనులన్నీ అక్కడ మాట్లాడుకున్నాం. ఈ 4-5 రోజుల జర్నీ ఎలా సాగింది, పెళ్ళి ఎలా ఉన్నిందనేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్‌ని పొగుడుతుంటే, నేనైతే ఆ పెళ్లి కూతురిని పొగుడుతూ, పెళ్లి కూతురు చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నింది. ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయానే. చాలా హడావిడిలో మనకి కనీసం వీడియో కాదు కదా ఫోటో తీసుకోవాలని కూడా నాకు ఎందుకంటే నా దగ్గర ఫోన్ అనేది లేదండి. అందరము వైఫ్స్ అందరము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్స్ అందరం కూర్చొనేసి మాట్లాడుతున్నాము. అప్పుడు నేను ఫోన్ పట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది కదా అనేసి అదొక ఆలోచనతో అమ్మో అంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళనమాట. వాళ్ళందరూ తను మాట్లాడుతూ అలా ఉండిపోయాం కానీ సపరేట్గా వీడియో తీసుకోవాలి లేకుంటే ఫోటో తీసుకోవాలి అని అనిపించలేదు. ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అనేసి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ కోసం కెమెరా పట్టుకునేసి సెల్ పట్టుకొని తిరుగుతుంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ అదే ఫ్రెండ్స్ దగ్గర కూడా మనకు బాగుండదు కదండి. అంతే. అందుకనేసి తీసుకోలేకపోయాము. దాని గురించి అందరం ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. నేను మా డాడీ అయితే కంపల్సరీగా పోయి వచ్చినాక ఇంకా దాని గురించి అంతా మాట్లాడుకోవాలి కూర్చొని. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఈడ నంద్యాలలో కర్నూలుకి వెళ్ళిన దగ్గర నుంచి, కర్నూలులో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి, పెళ్ళికి అక్కడ దిగిన దగ్గర నుంచి, పెళ్ళి గురించి, వాళ్ళ శారీస్ గురించి, వాళ్ళ నగల గురించి ప్రతి ఒక్కటండి. నేను చీరల గురించి నగల గురించి అది నేను మాట్లాడుతుంటే అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ గురించి, మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ గురించి అలా మా తమ్ముడు ఒక్కటే అన్ని వింటా ఉంటాడు. బాబు ఏం మాట్లాడు, ఓన్లీ వాడు ప్రేక్షకుడు అనమాట. అంతే. అన్నీ వింటూ ఉంటాడు. అంతే కదండి. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరివైనా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎలాగో వెళ్తుంటాం కానీ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడో ఒకసారి కదండి కలిసేది. అప్పుడు మా వారు అయితే కనుక ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు మేము నలుగురం వెళ్ళాము ఫ్రెండ్ కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ గృహప్రవేశంకి వచ్చారు, ఆ గృహప్రవేశంకి వచ్చారు. చాలా క్లోజ్ అండి. మా వారి చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. అక్కడ వాళ్ళ పాప కూడా చాలా బాగా మాట్లాడుతుంది నాతోని. నీ కాడికి అంత 1 ఇయర్ 1.5 ఇయర్ పెద్ద అండి. అవునంతే. అసలు ఆ అమ్మాయి పెళ్ళి చూస్తుంటే నేనేం చేశానంటే అండి, వచ్చేటప్పుడు ఎలాగూ ఫ్రీగానే ఉంటాం కదా సినిమా చూద్దామనేసి నేను ఇన్స్టాలో ఏదైనా మంచి సినిమాలు చూపిస్తారు కదా అని చూస్తే లగ్గం మూవీ పాట వచ్చిందండి. అప్పటి నుంచి అమ్ముని అడుగుతున్నాను. నేనైతే అవి దగ్గర దగ్గర ఒకటి చూస్తే మనకు ఫీడ్లో వచ్చేస్తాయి కదా. ఆ లగ్గం మూవీ సాంగ్ చూసేసరికి నాకైతే ఏడుపు కళ్ళంబడి నీళ్ళు ఆగలేదండి. నిజంగా అండి. అమెజాన్ ప్రైమ్లో ఉందన్నమాట. మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా నేను ఈ వీడియో పోస్ట్ చేసినాక ఆ సినిమా చూసి కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. ఆ సాంగ్ చూసిన తర్వాతనే నేను ఇలా అమెజాన్లో ఉంది కదా అనేసి నేను ఇంటికి వచ్చాక చూశాను. అమ్మునైతే ఇద్దరం కలిసి కూర్చొని చూద్దాం రావే అంటే అమ్ము రావట్లేదు. మీరు ఏడుస్తారు, నేను రాను, ఖచ్చితంగా ఏడ్చే సినిమా ఏంటది, నేను రానా అని నేను రాలేదు. ఆ సాంగ్ ఒకటి ఇన్స్టాలోది పెట్టి తనకు కావాలనే వినిపించాలనేసి పక్కన ఇన్స్టాలో సాంగ్ అనేది పెట్టేసి నువ్వు చూడొద్దులే ఊరికి కళ్ళు మూసుకొని సాంగ్ ఒక్కటి విను అని చెప్తే 2 అంత సెకండ్లు ఆ పాట వినిందో లేదో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయండి తనకు. నిజంగా అండి. ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి పెళ్ళైన వెంటనే అలాగనే ఉంటుందేమో. నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆ సాంగ్ తలుచుకుంటే నిజంగా ఎంత బాగా రాశారో, ఆ చిత్రమ్మ గారు ఎంత బాగా పాడారంటే నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల నా ఏజ్ అని కాదు, అమ్ము ఏజ్ అని కాదు, అమ్ము ఏజ్ వాళ్ళైతే కనుక రేపు వాళ్ళకి జరగబోయే పెళ్లి గురించి తలుచుకునేసి ఇంట్లో దూరం అవుతారు కదా అనేసి బాధపడతారు. మన ఏజ్ వాళ్ళం ఏం అనుకుంటామంటే మన పెళ్ళప్పుడు మనం ఎంత బాధపడింటామా అనేది తలుచుకొని ఏడుస్తాం. నిజంగా ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా వచ్చేసి లగ్గం. నేను చూశాను. నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆ సినిమా పాట గురించి లాస్ట్లో ఉంటుందండి ఆ పాట. వినకుంటే ఖచ్చితంగా ఇన్స్టాలోకి వెళ్ళి వినండి. లేకుంటే సినిమా మాత్రము అమెజాన్ ప్రైమ్లో ఉంది, తప్పకుండా చూడండి. నిజంగా ఆ సినిమాను అమ్ము రాలేదనమాట. చూద్దాం రావే నేను మా వారు కూర్చొనేసి చూసాము. మా వారు ఎప్పుడు ఎడవలేదండి. ఏమన్నా కానీ ఇన్స్టాలో యూట్యూబ్లో వస్తుంటాయి కదా తండ్రి కూతురు పెళ్ళైపోయిన తర్వాత ఏడ్చేతందు, అవి చూసినా కూడా వెంటనే స్క్రోల్ చేసేస్తారు. అలాంటి మా వారు కూడా ఏడ్చారండి ఆ పాటకి. ఆ పాట గురించి చెప్తూనే కూరగాయలు తీసుకొని వచ్చారనమాట. ఇవన్నీ కూరగాయలు సర్దాలి, ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, ఫ్రూట్స్ అంది ఏం లేవు. ఇంట్లో కూరగాయలు లేకుంటే ఒక్క వంట చేయలేం కదండి. ఎందుకంటే ఫ్రూట్స్ లేకుంటే అస్సలు అవ్వదు. అందుకనేసి అమ్మకు విష్ణుకు ఇంట్లో అందరం తింటాం ఫ్రూట్స్, ఎక్కువగా తనేలేండి తినేది. ఇదిగోండి టొమాటోస్ అన్నీ ఇలా పెట్టేశాను. మనకి ఏమున్నా ఏం లేకున్నా టొమాటోస్ ఉండాలి. ఖచ్చితంగా టొమాటోస్ ఎక్కువగా వాడతాం కదా. టొమాటోస్ ఎప్పుడైనా కానీ ఇదిగోండి ఇలా బోర్లిచ్చినట్టుగా పెడితే తొందరగా చెడిపోకుండా ఉంటాయంట. తర్వాత పచ్చిమిర్చి అయితే అడుగున టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. టొమాటోస్ కూడా తొందరగా మెత్తపడకుండా ఉంటాయండి. ఇంక ఇవి 2 ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
ఇలాంటి బాక్సుల్లో పెడితే కనుక మనకి ఎయిర్ టైట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి. 3-4 ఇయర్స్ అయిందేమో ఆ బాక్స్ తీసుకొని కదా. అమెజాన్లో తీసు ఇంకా మట్టికాయలు అలాగనే గోంగూర కూడా ఒలిచిపెట్టానండి. మట్టికాయ తాలింపు, మట్టికాయ పులుసు చాలా బాగుంటుందన్నమాట జొన్న రొట్టెలోకి. మట్టికాయతో పచ్చడి కూడా చేస్తారండి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర అయితే కొంచెమే తీసుకున్నాను, చట్నీ చేద్దాము, పచ్చడి చాలా బాగుంటుంది కదా అనేసి. ఇవాళైతే పప్పు చేయాలి. తర్వాత ఈ 5-6 రోజుల పాటు ఏమైందంటే అండి, ఆ స్పైసీ లేకుండా సప్పసప్ప ఫుడ్ అనేది తినేసరికి వీళ్ళకి కొంచెం స్పైసీగా చికెన్ కావాలన్నారు. చికెన్ చేయాలి. ఎంతైనా మనకు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఒక పూట రెస్ట్ తీసుకుంటే రెండో పూట అనేది పని మనకు ఉండనే ఉంటుంది కదండి. ఇదిగోండి ఒలిచిన కూరగాయలు, తర్వాత టొమాటోలు, పచ్చిమిర్చి అంతా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ కూడా అయిపోయినాయండి. ఆనియన్స్ కూడా తీసుకొని వచ్చింటే ఇదిగోండి ఇలా ర్యాక్లో వేసి పెట్టాను. పైనేమో వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా కిందనేమో ఇదిగోండి ఆనియన్స్ అన్నీ ఇలా స్టోర్ చేస్తాను. కొంచెం గాలి తగులుతూ ఉంటాయి, చెడిపోకుండా ఉంటాయి కదండి. ఆనియన్స్ అయితేనేమి, వెల్లుల్లి అయితేనేమి, అలాగనే ఇంకా కరివేపాకు అంటూ నేను ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేయండి. ఎంత కరివేపాకు చెట్టు ఉన్నా కూడా ఎండు కరివేపాకే వాడుతుంటాను. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చారు కదండి. ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇప్పుడు కమలా పండ్లు అంత స్వీట్నెస్ రావడం లేదు, చెడిపోతూ ఉన్నాయి కనుక ఎక్కువ ఒకటే టైపు ఫ్రూట్స్ అనేది కాకుండా ఇదిగోండి ఒక 3-4 రకాలు అలా తెప్పిస్తుంటాను. అమ్మో ఎక్కువగా యాపిల్ ఇష్టపడుతుంటుంది, నేను కమలాలు ఇష్టపడతాను. జామకాయలు, తర్వాత అరటిపండ్లు, అవి అవి కొన్ని అవి కొన్ని ఒక్కరోజు సరిపోయేటట్టే అండి. నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని అలా దానిమ్మలు నెక్స్ట్ టైం అలా తెప్పించుకుంటుంటాం అనమాట. అన్నీ రీఫిల్ చేస్తున్నాం. ఇది ఎక్కడ తీసుకున్నావు? అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది ఫ్రూట్ బాస్కెట్. ఇది డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎవరికి ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి తింటూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదండి, టేస్టీగా ఉండేటట్టుగా ఎర్ర కారము, టొమాటో పప్పు, అంతేకాకుండా అందులో కాంబినేషన్గా నేనైతే ఇంకా వేడి ఎక్కువైందనేసి చికెన్ అందేం తినట్లేదండి. నాకైతే పల్లీల పొడి ఉంది. వీళ్ళకేమో ఆ పప్పులకి కాంబినేషన్గా చికెన్ చేయాలి. ఫస్ట్ అయితే చికెన్ ప్రిపేర్ చేద్దాము. ఫ్రై కదండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అది అయ్యే లోపల పప్పు చేయొచ్చు కదా అనేసి పప్పు కోసము అలాగనే చికెన్ ఫ్రై కోసము ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టానండి. కటింగ్స్ ఒకటే సరి అయిపోయాయి అనుకోండి, వంట తొందరగా అయిపోతుంది కదా అనేసి బాండీ స్టవ్ మీద పెట్టాను. ఇంక ఇలా చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, అంతేకాకుండా ఎక్కువ మసాలాలు అవసరం ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా అన్నంలోకి పప్పులోకి కాంబినేషన్గానే కాకుండా కొంచెం మిగిలినా కూడా మనం నైట్ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే 1.5 స్పూన్ వరకు మాత్రమే నేను ఇక్కడ నూనె అనేది యాడ్ చేస్తున్నాను. నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ లవర్స్ కంపల్సరీగా ఈ చికెన్ రెసిపీని ట్రై చేయండి. తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసాను, తర్వాత కొన్ని ఆనియన్స్, ఇందులోకి ఫ్రైకి మనం ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం ఉండదు, మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత మనము చికెన్ అనేది వేసుకోవచ్చు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కూడా అవసరం ఉండదండి, అసలు అల్లం పేస్టే అవసరం ఉంటుంది అనమాట. ఇంకా వెల్లుల్లి అంటారు ఆ ధనియాల పొడితో పాటు మనం మిక్సీకి వేసినప్పుడు లాస్ట్లో వేస్తే సరిపోతుంది. మా అమ్మ చేసే రెసిపీస్లో మా ఇంట్లో అందరికి ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ విష్ణుకి కానీ చికెన్ ఫ్రై. ఇదిగోండి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత వెంటనే కారం పొడి అనేది వేసానండి. కారం పొడి వేసిన వెంటనే మనం ఇదిగోండి చికెన్ అంతా బాగా కడిగి పెట్టేసాం కదా అదంతా వేయాలి. తర్వాత తగినంత సాల్ట్ అనేది వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి, మీడియం టు లో ఫ్లేమ్, ఫస్ట్ కొంచెం వాటర్ బయటకు వస్తే చూడు అంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికియాలండి. అప్పటికల్లా చికెన్ బాగా ఉడికిపోతుంది అనమాట. మనం సపరేట్గా నీళ్లు వేయాల్సిన అవసరం అయితే ఉండదు చికెన్ ఫ్రైకి. ఇంకా అక్కడ చికెన్ ఉడికే లోపల ఇక్కడ పప్పు కోసం చూడండి, కందిపప్పు బాగా వాష్ చేసేసి కందిపప్పు, టొమాటోస్, ఆనియన్స్, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెడుతున్నాను. ఇంకా టొమాటో పప్పు అందుకనే కొంచెం కారం పొడి ఎక్కువ వేసాను ఇవాళ అయితే. ఏమైనా కానీ మా రాయలసీమ వాళ్ళు ఎక్కువ కారం తింటారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా కానీ ఇట్లా ఏదైనా షార్ట్స్ కానీ రీల్స్ కానీ నేను సెండ్ చేసినప్పుడు పచ్చిమిర్చి, గోంగూర పచ్చిమిర్చి పప్పు అని ఒకటి చేసేసరికి చాలామంది దీంట్లో పచ్చిమిర్చినే ఎక్కువ ఉన్నాయి, గోంగూర ఎక్కడుంది అన్నట్టుగా అన్నారనమాట. మేము ఎక్కువగా స్పైసీనే తింటామండి, కారంగా ఉండాలి. నాన్ వెజ్ మెయిన్గా ఇంకా ఎక్కువ కారంగా ఉండాలంటారు అనమాట. మేము అంత స్పైసీ తినకపోయినా మీడియం స్పైసీ అనమాట. ఇంకా నార్త్ సైడ్ అయితే అసలు స్పైసీనే ఉండదండి. ఈ 5-6 రోజులకే నోరంతా మా వాళ్ళకందరికి సప్పబడిపోయినట్టుగా ఉందన్నమాట. అందుకని కారంగా చేయమ్మా అంటుంటారు. ఇంకా పప్పు కుక్కర్ విజిల్ రావడము, నేను మెదపడము, తర్వాత తాలింపు వేయడం కూడా అయింది.
టేస్టీ పప్పు. పప్పు ఉందంటే ఖచ్చితంగా రసం అందరూ అడుగుతారు కదండి. అందుకని పప్పు కట్టు కొంచెం తీసేసి కొంచెం చింతపండు పులుసు పోసి తర్వాత కొంచెం రసం పొడి వేసి కొంచెం బెల్లం వేసి అక్కడ రసం అయితే రెడీ అవుతుంది. తాలింపు వేశాను. ఇక్కడ చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది చూడండి. ఇందులోని వాటర్తోనే చికెన్ ఉడికిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పైన నీళ్ళు పోస్తే కనుక అంత టేస్ట్ రాదు. చికెన్ కూడా ఇదిగోండి కట్ చేయగానే అలా విరుగుతుంది కదా. ఇంకా మసాలా వచ్చేసి ఏం లేదండి, కొంచెం ఎక్కువగా ఎండు కొబ్బరి, తర్వాత ధనియాల పొడి, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి వేసాను అంతే. ఇంకా ఎక్స్ట్రాగా ఏం మసాలా కూడా అవసరం ఉండదు. అల్లం పేస్ట్ అస్సలే అవసరం ఉండదు చూడండి. తగినంత వేసుకోవచ్చు అనమాట. మనం మిక్సీకి వేసాం కదా అని అంతా వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం మిగిలిన వేరే కర్రీస్లోకి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి కొంచెం పక్క తీసాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. 1 వీక్ వరకు ఆ మసాలా బయట ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా ధనియాల పొడి అందు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలాగనే మనం బాగా మిక్స్ చేసేసి కొంచెంసేపు అలాగనే పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసే ముందుగా చికెన్ మసాలా వేసేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. నేనైతే చికెన్ మసాలా కూడా వేసాను. చికెన్ మసాలా మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక 1/2 స్పూను లేకుంటే 3/4 స్పూన్ వరకు సరిపోతుంది. ఇక్కడ కేజీ బావు చికెన్ ఉంటుంది అంతే. ఇదిగోండి ఇంకా కావాలంటే పైన గార్నిషింగ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. ఇంట్లో కొత్తిమీర లేదు అందుకని నేనైతే వేయలేదు. ఇవండి మా వాళ్ళతోనేమో నేను పొద్దున సేవలు చేయించుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్, కాఫీ అన్నీ. తర్వాత మధ్యాహ్నానికి వాళ్ళకి నేను సేవ చేసినట్టుగా వాళ్ళు నచ్చిన ఫుడ్ స్పైసీగా కావాలన్నారు కదా అనేసి చికెన్ ఫ్రై, తర్వాత ఎర్రకారము, టొమాటో పప్పు, తర్వాత పప్పు కట్టుతో రసం అయితే ఆనియన్స్ అందు కూడా ఏం వేయలేదండి. ఓన్లీ తాలింపు ఒకటి వేసేసి ఇలా ప్రిపేర్ చేశాను. అన్నీ సూపర్గా ఉన్నాయి. తప్పకుండా సింపుల్ రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.